భారతదేశమే రాజధానిగా మారిపోతుందని బ్రహ్మంగారి చరిత్రలో గురించి మన ప్రపంచంలో మన హిందుత్వం అనేది ప్రతి హిందువు ఏకదారిగా ఉండాలి. కులమత భేదాలు మారి తల్లికి ద్రోహం చేసినట్టు క్రైస్తవ మతంలో చేరుకుంటున్నారు, ఇతర మతాలలో చేరుకుంటున్నారు. కానీ మన మతము ప్రపంచ దేశాలన్నిటికీ అమెరికాకు కోసి పెట్టుకున్నాను. మన భారతదేశం నాగరికత లేదు. అలాంటి దేశాన్ని, అలాంటి మతాన్ని, సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి వేరే మతాలు చేరుకుంటున్నారు. అలా చేరుకోవద్దని ఆనాడే బ్రహ్మంగారు చెప్పారు. అప్పుడు స్వామివారు హరిహరాత్మలో ఉండిపోయారు. శంకరుడు చూశాడు. చూసావా, భూమాత మరొకమైనప్పుడు శంకరుడికి బ్రహ్మదేవుడికి ఎవరు చెప్పాడు? శంకరుడితో చెప్పాడు, నీవు కాశీనగరంగా విజయసింహ మహారాజు గర్భంలో జన్మించాలి అని చెప్పాడు. ఆ మాట శంకరుడికి గుర్తుకొచ్చాయి. మానవ గర్భ మానవుడు దిగుతున్నాడు విష్ణుమూర్తి, నేను కూడా మానవ గర్భ మానవుడిగా జన్మించాలని ఆ శంకరుడు ఎక్కడ జన్మిస్తున్నాయ్యా? ప్రేమతో భూలోకంలో అవతరించారు. ఎవరు? శ్రీమన్నారాయణుడు బ్రహ్మనగరంలో జన్మించారు. ఉత్తర భారతదేశంలో జన్మించి దక్షిణ భారతదేశంలో చిన్నతనంలో చేరుకున్నారు. మరి 4 రాష్ట్రాల 5 రాష్ట్రాలకు ధర్మం బోధిస్తున్నారు. మరి శంకరుడు ఉత్తర భారతదేశంలో కాశీనగరంలో జన్మించమన్నాడు కదా. కూర్చుందా అలా కూర్చుందా కూర్చుందా అలా కూర్చుందా అలా కూర్చోడు ఊగో ఇలా కూర్చుంటా ఇక్కడ కూర్చున్నా అలా కూర్చుంటా పోతా కూర్చుంటాడా కూర్చో ఎడిపోకు మళ్ళా మకాన అక్కనమ్మ రాలేదు లడ్డు వాళ్ళ అక్క వాళ్ళ అక్క వాళ్ళ ఆడు లడ్డు ఆడు వాళ్ళ అక్కడ ఆనంద బుద్ధి పెరిగి రాజ్యం వెళ్ళిన సింహాసనం కూడా అన్ని ఉన్నాయి. మీరు ఫోటో చూసి రావచ్చు. ఆ విధంగా ఆనంద శరీరం పెరిగి పెద్దవాడయ్యాడు. 14 గంటల బాధపడియాడు. బయలుదేరాడు. ఆనంద శరీరం తన తండ్రితో హత్యకెక్కున్నాడు. ఆ ఆనంద శరీరం ఆనందరాల దగ్గరికి వచ్చి ఏమనుకుంటాడు? అంగులు పక్కగడ్డ పెట్టమని చెప్పి